ఏంటేవి? ఏంటివి? నేను నమ్ముతావేంటే? ఏం టాబ్లెట్స్ ఇవి? నీలిమా ఇట్రా, ఫోన్లో కొట్టి ఇవేంటో చూడు. ఇప్పుడు ఈ విషయం బయటపడితే గనక నన్ను చంపేస్తారు. దేవుడా, సేవ్ మీ. ఇవి ప్రెగ్నెంట్ ఉమెన్ వాడే టాబ్లెట్సే బామ్మ. అయిపోయింది, అంతా అయిపోయింది. నా బతుకు అయిపోయింది. ఎంత నమ్మక ద్రోహం చేశావే నేను! ఏంట్రా సిద్ధు, నీకు ఇది నవ్వులాటగా ఉందా? నానా, అవి ప్రెగ్నెన్సీ మందులే. కానీ ఈ రూము కీర్తిది కాదు. ఇప్పుడు చెప్పొచ్చుగా కీర్తి. అవును బామ్మ. కాకపోవడం ఏంటే? ఇది నీ రూమే కదా. ఇది కీర్తి రూమే గాని, కాకపోతే 2 రోజుల నుంచి ఏసీ పనిచేయట్లేదని మా రూమ్ తను తీసుకుంది. నేను తులసి ఈ రూమ్కి వచ్చేసాం. ఏసీ పని చేయకపోవడం ఏంట్రా? ఆ రిమోట్ ఇలా ఇవ్వు. చెప్పాను కదా నాన్న, పని చేయట్లేదని. ఇది జాను పెంచిన గులాబీ మొక్క. ఆహా, ప్రేమ సువాసన. వైకుంఠం, సార్ పిలిచారా సార్? లేదు వైకుంఠం. మరి మీరు పిలిచినట్టు అనిపించింది. అనిపించిందా? మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఇదిగో. నాకెందుకు సార్? మేడం తిరిగి వస్తుంది, తిరిగి రాదు అంటూ ఒక్కో రేకు తుంచే. అదెంత పని సార్? మేడం వస్తుంది. 1 సెకండ్. లాస్ట్ రేక్ వచ్చేసరికి జాను వస్తుంది అని రావాలి. లేదంటే ఒక్క విషయం చెప్తాను వినండి. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు. అనుమానం ఉన్న చోట ఆడది స్వేచ్ఛగా బతకలేదు. అందుకే నా చెల్లెలు కూడా మీ దగ్గర స్వేచ్ఛగా బ్రతకలేదు. ఇందాక మీరు అన్నారు కదా ప్రేమని పంచాను అని. నా భర్త కూడా నాకు ప్రేమని పంచారు. ఆ ప్రేమతో పాటు స్వేచ్ఛ కూడా ఇచ్చారు.
అలా అంటారేంటండి మీరు? జాను, కనీసం నువ్వైనా చెప్పు, మన ఇద్దరి మధ్య చిలకేంటి? నిన్ను ప్రాణంగా ప్రేమించిన నేను సెక్యూరిటీ కోసం అరేంజ్ చేశాను. సెక్యూరిటీ కోసం ఇంట్లో, వంటింట్లో, బెడ్రూమ్ లో కూడా సీసీ కెమెరాలు పెడతారా ఎవరైనా? అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వేం చెప్పొద్దు, మేమేం వినొద్దు. అయినా మేము ఇక్కడికి వచ్చింది నీకేదో చెప్పడానికో, నీతో ఏదో మాట్లాడడానికో, లేదంటే జాను నీకు అప్పచెప్పడానికో కాదు. నీతో ఉన్న బంధుత్వాన్ని, బంధాన్ని తెంచుకోవడానికి. అందుకే ఇక్కడికి వచ్చాం. అంటే అంటే మా అమ్మాయి నీకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది.